జీడి మామిడి గింజలండి. చూడండి, జీడి మామిడి చెట్టు ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఒక చెట్టు వేసాం మేము, మొక్క. అది పెద్దదయింది. పచ్చి గింజలు కర్రీకి చాలా బాగుంటాయండి. కాజు గింజలు. ఇది పండు అనమాట. పచ్చి గింజలు పండిపోయిన తర్వాత పండు ఈ విధంగా ఉంటుందండి. చూడండి, ఒక గుత్తికి పచ్చి గింజలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి. ఇవి 2 పళ్ళు 3 పచ్చి గింజలు ఉన్నాయి. చూడండి, పండు చాలా బాగుంటుందండి. తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. పళ్ళు తినొచ్చు. గింజలు, ఎండిన గింజలు పండితే ఎండు గింజలు వచ్చేస్తాయండి. ఈ విధంగాను చూడండి, ఈ విధంగా పళ్ళు ఎండు గింజ పండిందంటే ఎండు గింజ అయిపోద్ది. పచ్చి గింజ అప్పుడు పచ్చిగా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయి. నేను కోస్తున్నాను చూడండి, చక్కగా ఎంత బాగున్నాయో చూడండి. ఇలాగ ఎండిపోతాయి అన్నమాట గింజలు. అవి పచ్చివి. ఈ 2 పళ్ళుకి ఎండు గింజలు ఉన్నాయి చూడండి. ఈ ఎండు గింజలే కాజు గింజలు అనమాట. మా ఛానల్ అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి.